మాజీ క్రికెటర్ అజారుద్దీన్ రాజకీయ ప్రయాణంలో అత్యంత కీలకమైన మలుపని చెప్పాలి. మంత్రి పదవి పోతుందన్న ఆందోళన ఉన్న సమయంలో గడువు ముగియడానికి సరిగ్గా 4 రోజుల ముందు గవర్నర్ నుంచి క్లియరెన్స్ రావడం పెద్ద ఊరటనిచ్చింది. తెలంగాణ రాజకీయాల్లో 8 నెలలుగా పెండింగ్ లో ఉన్న ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ కొలిక్కి వచ్చింది. మాజీ టీం ఇండియా కెప్టెన్, ప్రస్తుత మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ముఖ్యంగా అజారుద్దీన్ విషయంలో ఈ నిర్ణయం కీలకం. ఎందుకంటే రాజ్యాంగపరంగా ఆయన మంత్రి పదవిని కాపాడుకునేందుకు ఉన్న ఆఖరి అవకాశం ఉంది. గవర్నర్ మరికొన్ని రోజులు ఈ ఫైల్ పెండింగ్ లో ఉంచి ఉంటే ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఉండేది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం శాసనసభలో సభ్యుడు కాకుండానే ఒక వ్యక్తి మంత్రిగా కొనసాగవచ్చు. కానీ ఆ వ్యక్తి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 6 నెలల్లోగా ఏదో ఒక సభకు ఎన్నిక కావాలి. గతేడాది అక్టోబర్ 31న అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేశారు. 6 నెలల గడువు ఈ నెల 30తో ముగియనుంది. ప్రభుత్వం గత ఆగస్టులోనే ఆయన పేరును గవర్నర్ కోట ఎమ్మెల్సీగా సిఫార్సు చేసినప్పటికీ అప్పటి గవర్నర్ కొన్ని సాంకేతిక కారణాలతో పెండింగ్ లో ఉంచారు. ఇప్పుడు గడువు తీరడానికి కొద్ది రోజుల ముందు ఆమోదం లభించడంతో పదవికి ఎటువంటి ముప్పు లేదు. మరోవైపు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాంకు కూడా ఎమ్మెల్సీగా అవకాశం లభించింది. తెలంగాణ రాజకీయాల్లో మేధావి వర్గానికి ప్రాతినిధ్యం వహించే కోదండరాంను మండలికి పంపడం ద్వారా ప్రభుత్వం ఉద్యమకారులకు ఒక సానుకూల సంకేతాన్ని ఇచ్చింది. అనుభవజ్ఞులైన నేతలను పెద్దల సభకు పంపడం ద్వారా ప్రభుత్వం తన నిర్ణయాలకు బలాన్ని చేకూర్చుకోవాలని భావిస్తుంది. కేబినెట్ తీర్మానం చేసిన తర్వాత గవర్నర్ ఆమోదం కోసం ఇన్ని నెలలు వేచి చూడడం వెనుక రాజకీయ సమీకరణాలు ఉన్నాయి. గతంలో ఉన్న గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉన్న కొన్ని భేదాభిప్రాయాల వల్ల ఈ ఫైల్ పెండింగ్ లో ఉంది. ఇప్పుడు పరిస్థితులు సద్దుమణగడంతో ప్రభుత్వం పంపిన పేర్లకు గవర్నర్ ఆమోదం లభించింది. దీనివల్ల రాష్ట్ర కేబినెట్ లో ఎటువంటి మార్పులు అవసరం లేకుండా ప్రస్తుత మంత్రులు తమ బాధ్యతలను కొనసాగించవచ్చు. అజారుద్దీన్ ఎమ్మెల్సీగా ఆమోదం పొందడం కేవలం ఆయన వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, ప్రభుత్వానికి కూడా ఇది ఒక పెద్ద రిలీఫ్. ఒకవేళ ఆయన పదవి పోయి ఉంటే మళ్లీ ఉప ఎన్నికలు లేదా ఇతర రాజకీయ చిక్కులు ఎదురయ్యాయి. ఇప్పుడు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అజారుద్దీన్ పూర్తి స్థాయి ఎమ్మెల్సీగా, మంత్రిగా కొనసాగనున్నారు. క్రీడా రంగం నుంచి రాజకీయాలకు వచ్చిన ఆయన ఇకపై అసెంబ్లీలో ప్రజా సమస్యలపై తన గళాన్ని ఎలా వినిపిస్తారో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.